హ్యూమన్ సైకాలజీ కదా మాట వినండి, నేను చెప్తానండి. హ్యూమన్ సైకాలజీ ఏమి కోరుకుంటది? హ్యూమన్ సైకాలజీ ఏం కోరుకుంటది అంటే కిషోర్ అంత మహానుభావుడు నాకు తెలిసి బహుశా జర్నలిజంలో లేడు అని చెప్పి నేను చెప్పాను అనుకోండి, ఎవరైనా ఇష్టపడతాడా? నేనే ఇష్టపడరు కదా. ఎవరు కిషోర్ గురించి ఏదైనా నెగిటివ్ చెప్పాను అనుకోండి, 4 ఛానల్స్ చూస్తాయి. 4 ఛానల్స్ లో చెప్పేవాళ్ళు చూస్తారు, ఆ వ్యూవర్స్ చూస్తారు, అరే వీడి మీద ఏదో నెగిటివ్ వార్త ఉంది చూద్దాంరా అనుకునేటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి సొసైటీ. ఒకరి గురించి మంచి చెప్తేనో, మంచి జరిగిందని చెప్తేనో, పలానాడు మంచివాడు అని చెప్తేనో చేసుకుని చెప్పండి. నిజంగా నేను నా హయాంలో నేను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నేను ఇన్ని వందల కోట్లు నేను తీసుకురాగలిగాను. పరిశ్రమలు స్థాపించడానికి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నా దీంట్లో నేను ఈ 2 సంవత్సరాలు 22 మాసాలుగా నేను మంత్రిగా ఉన్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ పాత్ర నాకు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించి దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఎప్పుడన్నా చూడండి, గతంలో చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో ఇటువంటి సమ్మిట్లు చేశాడు. ఒక వేదిక మీద దేశంలో ఉన్నటువంటి ఈ దేశాన్ని ఎకనామిక్ డ్రైవర్స్ గా ఉన్నటువంటి అనేక మంది పెద్ద పారిశ్రామికవేత్తలు, అంబానీలు, అదానీలు, దాల్మియాలు, మీకు ఒబ్రాయిస్, సోకాల్ జిఎంఆర్, సోకాల్డ్ పెద్దలు అందరూ కూడా జరిగింది. సో ఆ తర్వాత వైజాగ్ లో జరిగింది, ఉత్తరప్రదేశ్ లో జరిగింది, జరిగింది, గుజరాత్ లో జరిగింది. గుజరాత్ ఉత్తరప్రదేశ్ లో జరిగిన దాంట్లో ప్రధానమంత్రి గారు హాజరయ్యారు. ప్రధానమంత్రి గారు హాజరైనప్పుడు న్యాచురల్ గా ఉంటుంది, న్యాచురల్ గా వాళ్ళు రావాలని కోరుకుంటారు, పిలవాలని చెప్పి కోరుకుంటారు, వస్తారు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేనెళ్ళి నా ద్వారా ఆహ్వానం పంపించి నేనెళ్ళి వాళ్ళని వ్యక్తిగతంగా కలిసి వాళ్ళని ఆహ్వానించి పిలిస్తే వారందరూ కూడా కేవలం ముఖ్యమంత్రి గారి మీద, ఈ రాష్ట్రం మీద, రాష్ట్రంలో ఉన్నటువంటి రిసోర్సెస్ మనకి అవకాశాలు ఉన్నాయని చెప్పి నమ్మి వచ్చారు. కానీ ఒకటి అమర్నాథ్ గారు స్ట్రైట్ గా చెప్తాను, ఆర్భాటంగా చేశారు కానీ ఆ ఎంఓయూల విషయంలో మాత్రం ఇంకా అవి కార్యరూపం ఏం చెప్తున్నాను కదా నేను. మాది ఇప్పటి వరకు 12 మాసాలు ఇంకా కంప్లీట్ అవ్వాల. దాని మీద 24 సమావేశాలు మా చీఫ్ సెక్రటరీ ద్వారా పెట్టించాం. నేను దగ్గర 5-6 సార్లు నేను రివ్యూ చేశాను. 24 మీటింగ్స్. ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారి ఆయంలో గత ప్రభుత్వంలో గతంలో 4-5 సమ్మిట్లు జరిగాయి, 1-2 కాదు, మేము ఒకటే చేసాం. గతంలో ఆయన 4 చేశాడు. ఎప్పుడన్నా జరిగినటువంటి 4 సమ్మిట్ల మీద ఏం జరిగాయి, ఏం వచ్చాయి, ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏం కావాలి, ఏం ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని చెప్పి ఎప్పుడైనా ఒక సమావేశం పెట్టాడేమని అడగండి, మినిట్స్ ఒకటి చూపించమనండి. మేము ఇప్పటికీ ఇంకా 12 మాసాలు కాలేదు, 24 సమావేశాలు పెట్టాం. మా చీఫ్ సెక్రటరీ గారి అండర్లో ఆల్మోస్ట్ 7-8 మంది ప్రిన్సిపల్ సెక్రటరీలు, వీళ్ళందరితో కమిటీ వేసి ఎప్పటికప్పుడు రివ్యూ చేసి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పరిశ్రమ ఆ డిపార్ట్మెంట్కి ఏం కావాలనేటువంటిది ద్వారా వాళ్ళు చేసుకొని ఇవన్నీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. 100% వీటన్నిటికన్నా మించి నా హయాంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో చరిత్రలో మిగిలిపోయేటువంటి 3 మేజర్ పోర్ట్స్, బందర్ పోర్ట్ కానివ్వండి, రామాయపట్నం పోర్ట్ కానివ్వండి, లేదా శ్రీకాకుళం మూలపేట పోర్ట్ కానివ్వండి, దాంతోపాటు రేపు చరిత్రలో మిగిలిపోయేటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇవన్నిటి కూడా ఫౌండేషన్స్ నేను మంత్రిగా ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారి ద్వారా చేయించేటువంటి కార్యక్రమం చేశాం. పోర్టు రేపు 100 సంవత్సరాలు పోయినా దాన్ని తీసేటువంటి ప్రసక్తి ఉంటుందా? ఉండదు. చరిత్ర భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు శంషాబాద్ ఆల్మోస్ట్ 20 ఏళ్ళ నుంచి నడుస్తూ ఉంది. రేపు ఫ్యూచర్ ఇదే కదా ఈరోజు హైదరాబాద్ కి భూముల విషయంలో ఇంకా గొడవలు పెడుతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఇంకా పని అవుతుంది. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఒకసారి మీరు వస్తే, మీరు 2 కెమెరాలు తీసుకుని వస్తే అక్కడ ఏ రకంగా పని జరుగుతుందో చూపిస్తా. అంటే ఏదో ఫౌండేషన్ వేసాము పని అయిపోయింది అనేటువంటిది కాదు. నేను చెప్పిన రామాయపట్నం కానీ అవి కాదు, నేను అనేది భోగాపురంకి చెప్తున్నా. భోగాపురం ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళు ఇంకా ఏం గొడవలు అన్ని క్లియర్ అయిపోయి చాలా అడ్డంకులు సృష్టించాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. తెలుగుదేశం పార్టీ కొంతమందిని ప్రయోగించి చేశారు. వాటన్నిటిని కూడా అధిగమించి, అందుకనే మేము ఏ రోజు కూడా, ఎందుకంటే ఆ ఇష్యూ ప్రధానంగా రన్వే మీద ఉంది. ఏదైతే కోర్టులో ఉన్నటువంటి ఇష్యూ రన్వే మీద ఉంది. అది సో ఒక పక్క ఉందనుకోండి, మేము పనులు ప్రారంభించి అది తర్వాత తేల్చుకునే వాళ్ళం. సో రన్వే మీద ఏదైతే ఎక్కడైతే రన్వే వస్తుందో రన్వే దగ్గర వచ్చేటువంటి ల్యాండ్ డిస్ప్యూట్ లో ఉండడం వల్ల మేము ఒకళ్ళు పని ప్రారంభించిన రన్వే లేని ఎయిర్పోర్ట్ దేనికి? సో అవన్నీ సార్ట్ అవుట్ చేసి లాస్ట్ ఇయర్ మే 2వ తారీఖుని మేము 3వ తారీఖుని మేము ఫౌండేషన్ వేస్తాం. ఈరోజు రన్వే ఒక పిక్చర్ మీరు చూడొచ్చు. అంటే మీరు పని ఏ రకంగా జరుగుతుంది, దాదాపు 170 నుంచి 180 మెషిన్స్ పనిచేస్తూ ఉన్నాయి. టెర్మినల్ బిల్డింగ్ సంబంధించినటువంటి ఫౌండేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. మరి ఒకసారి వెళ్ళి అంటే అవి కూడా విజువల్స్ చూపించాలి మనం. చూస్తే ఏం జరుగుతుంది, మనం చెప్పేదానికి కరెక్టా కాదా. ఈరోజు సౌత్ బ్రేక్ వాటర్స్, నార్త్ బ్రేక్ వాటర్స్, పోర్ట్స్కి సంబంధించి కానీ ఏ రకంగా జరుగుతుంది. రామాయపట్నం అయితే రెడీగా ఉంది, ఓన్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ క్లియరెన్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. అంటే షిప్స్ లోడింగ్ అన్లోడింగ్ కావాల్సినటువంటి కస్టమ్ లైసెన్సెస్ ఏవైతే ఉంటాయో
అవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ రావాలి. అవి వస్తే మొదటి వెసల్ని తీసుకొచ్చేయడానికి రెడీగా ఉంది. బెర్త్ కంప్లీట్ అయిపోయింది, డ్రెడ్జింగ్ కంప్లీట్ అయిపోయింది, కావాల్సినటువంటి బ్రేక్ వాటర్స్ కంప్లీట్ అయిపోయినాయి, మొత్తం పోర్ట్ ఏదైతే యాక్టివిటీ చేయాలో అంతా రెడీ అయిపోయింది.